నమస్తే. వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడి నుండి వచ్చింది అంటే కాంగ్రెస్ నుంచి అని చెబుతారు. అతిపెద్ద ఓటు బ్యాంక్గా ఏపీలో వైసీపీ ఎమర్జ్ అయింది. అంటే కాంగ్రెస్ ను మొత్తానికి మొత్తం లాగేసిందనే అర్థం. మరి కాంగ్రెస్ ఎదగాలి అంటే ఏం చేయాలి అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. జగన్ ని విమర్శిస్తే కాంగ్రెస్ ఎదుగుతుందా అంటే అది కానే కాదు అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ఓటు బ్యాంకులో బలమైన ఒక సామాజిక వర్గం ఉంది. అలాగే ఇతర వర్గాలు ఉన్నాయి. వారికి వైఎస్ఆర్ ఆరాధ్యుడు. అంతేకాదు టీడీపీ రాజకీయంగా ప్రత్యర్థి. మరి టీడీపీని గట్టిగా విమర్శిస్తూ ఆ ప్రభుత్వం విధానాల మీద పోరాడితేనే ఆ వర్గాలు కాంగ్రెస్ మీద నమ్మకం పెంచుకుంటాయి. ఆ పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఇక్కడ మరో విషయం ఉంది. ఏపీలో రాజకీయం సామాజిక వర్గం పరంగా చీలిపోయింది. టీడీపీ, జనసేన, వైసీపీలకు మద్దతిచ్చే మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ మూడు ముక్కలాటగా మారుతోంది. మరి టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ఉంటూ తమ అధికారిక వాటాను తీసుకుంటే మరో బలమైన సామాజిక వర్గానికి కూడా అధికార వాటా కావాల్సిందే కదా అన్నది ప్రశ్న. అలాంటప్పుడు ఆ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించి తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోగలదు అన్నది చూస్తే వైసీపీయే అన్నది టక్కున వచ్చే జవాబు. వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గానికి చేసినది కొంత అయితే చేయనిది కొండంత ఉంది. అలా అసంతృప్తి ఉంది. అది 2024 ఎన్నికల్లో కనిపించింది. అంత మాత్రం చేత ఆ సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరమైనట్లు కాదు అని భావించారు. వారు దూరమైతే వేరే ఆల్టరేషన్ కూడా లేదు అంటున్నారు. దాంతో వారు వైసీపీతోనే తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం కూడా ఓటమి తర్వాత ఆ సామాజిక వర్గాన్ని పూర్వం మాదిరిగానే దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మరిన్ని సామాజిక వర్గాలు కూడా మొదటి నుంచి కాంగ్రెస్తో అల్లుకుని ఉన్నవి ఇప్పుడు వైసీపీతో ఉన్నాయి. వాటి రాజకీయ పంథా కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్గా షర్మిల జగన్ మీద చేస్తున్న ఘాటైన విమర్శల వల్ల ఈ సామాజిక వర్గాలు కాంగ్రెస్ వైపు ఎందుకు వస్తాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఏపీ పొలిటికల్ సినారియో చూస్తే వైసీపీ బలంగా ఉండాలని ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి. తప్పితే కాంగ్రెస్ బలంగా ఉన్నా ఆ వైపుగా వస్తాయి. కానీ షర్మిల వైసీపీని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తూ టీడీపీ కూటమి మీద పెద్దగా విమర్శలు చేయకపోవడంతో ఆ వర్గాలు వైసీపీని మరింత గట్టిగానే అట్టే పెట్టుకుంటాయి అని అంచనా. అదే సమయంలో అధికార టీడీపీ మీద కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసి ఎండగడితే ఆ వైపుగా ఎంతో కొంత చూసే ఛాన్స్ ఉంది. కానీ షర్మిల మాత్రం జగన్ మీదనే ఆడిపోసుకుంటూ ముందుకు సాగడం వల్ల కాంగ్రెస్కి ఏమీ వనగూడని పరిస్థితి ఉంది అంటున్నారు. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం రాయలసీమలో కాంగ్రెస్ వైపు రావాలి అని అనుకున్నా షర్మిల యాంటీ జగన్ పాలిటిక్స్తోనే వెనక్కిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ జగన్, షర్మిలలో తీసుకుంటే జగన్ నాయకత్వంలో ఎప్పుడైనా తమకు రాజకీయంగా వెలుగొస్తుంది అని భావించే ఆ బలమైన సామాజిక వర్గం ఆలోచనలు కూడా దీనికి కారణం. ఆ సామాజిక వర్గానికి ఒక రాజకీయ వేదికగా వైసీపీ ఉండాలి అని ఉంది. మరి జగన్ను ఇబ్బంది పెడుతూ పరోక్షంగా టీడీపీకి మేలు చేసే విధంగా ఏపీ కాంగ్రెస్ చేస్తున్న చర్యలను వారు నిశితంగా గమనిస్తున్నారు. మొత్తానికి చూస్తే మరో 2 నెలల్లో పీసీసీ చీఫ్గా ఏడాది పూర్తి చేసుకోబోతున్న షర్మిల వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎంత వెనక్కి తెచ్చారు అన్నది ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.